స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఎన్నికల బాండ్లకు సంబంధించి అరకొర సమాచారాన్ని ఇవ్వడాన్ని తప్పుపట్టింది. యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ కోడ్తో సహా పూర్తి సమాచారం ఇవ్వాల్సిందేనంటూ కొత్త డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు. ఎన్నికల బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేయడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. బాండ్ల వివరాలు బయటపెట్టాలని ఇప్పటికే 2 సార్లు ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. కానీ తమ దగ్గర అంతకుమించి సమాచారం లేదన్నట్లు వ్యవహరిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కొంత సమాచారాన్ని ఇస్తూ ఇంకొంత సమాచారాన్ని దాస్తూ వస్తోంది. దీంతో విసిగిపోయిన సుప్రీంకోర్టు ఈసారి కోర్టు ధిక్కార చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఏ పార్టీకి ఎవరు ఎంత విరాళంగా ఇచ్చారనే వివరాలను యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ కోడ్తో సహా ఈసీకి ఇవ్వాల్సిందేనని ఎస్బీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. పూర్తి వివరాలు బయటపెట్టడానికి కొత్త డెడ్ లైన్ విధించింది. గత 5 ఏళ్లలో వివిధ రాజకీయ పార్టీలకు అందిన బాండ్లకు సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాల్సిందేనని ఎస్బీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆ బాండ్లను ఇచ్చిన వ్యక్తులు లేదా సంస్థల వివరాలు ఎన్నికల కమిషన్కు సమర్పించాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎస్బీఐ అరకొర వివరాలు అందజేసింది. ముఖ్యంగా ఎన్నికల బాండ్లకు చెందిన కీలక వివరాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. దీంతో మలి విడతలో మరికొంత సమాచారం విడుదల చేసింది ఎస్బీఐ. కానీ అప్పటికీ కొంత కీలక సమాచారాన్ని దాచే ప్రయత్నాలు కొనసాగించింది. ఎస్బీఐ వ్యవహార శైలిపై సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఈ నెల 21లోగా బాండ్లకు సంబంధించిన ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ కోడ్తో సహా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు తాము ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖేరాను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి తమ దగ్గర గల మొత్తం సమాచారాన్ని ఈసీకి అందజేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది ఎస్బీఐ.